చెరసాలలో వేయబడినా కూడా దేవుని ప్రభావము యోసేపు జీవితంలో ఏమాత్రము తగ్గలేదు. అలాగే దేవుని పైన యోసేపు ఆధారపడుట అన్నది ఎప్పుడు కూడా తగ్గలేదు, అది పక్కకు వెళ్ళిపోలేదు అన్నదే దీని ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపుతో దేవుడు అంటూ ఉన్నాడు, గాడ్ వాజ్ విత్ జోసెఫ్. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు అతనికి తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు ఉండెను. ఇది చెరసాలలో కూడా యోసేపు మర్చిపోలా. వాట్ అ సెల్ఫ్లెస్ మ్యాన్ వాస్ జోసెఫ్. తన ఇంట్లో ఉన్నదంతా తన చేతికి ఇవ్వబడినా కూడా యోసేపు దేని మీద తన కనుదృష్టి లేదు, దేవుని మీద తప్ప. దేవుని మీద మాత్రమే యోసేపు కనుదృష్టి ఉంది. ఆస్తి మీద అంతా కూడా లేదు, వస్తువుల మీద లేదు, సామాగ్రి మీద లేదు. సో యోసేపు ఇప్పుడు చెరసాలలో మరలా, అందుకే ఇది నేను ఎందుకు చెప్పానంటే, యోసేపు దేని మీద ఆధారపడలేదు కాబట్టి చాలా ఫ్రీగా, నింద అవన్నీ చాలా భయంకరంగా, బాధగా, చాలా నొప్పిగా ఉన్నా కూడా చాలా ఫ్రీగా ఎందుకు వెళ్ళిపోయాడు అంటే దేని మీద తన ఆధారం లేదు, దేవుని మీద మాత్రమే తన దృష్టి, తన ఆధారము, తన ఆధారపడుట అన్నది ఉంది. మనుషుల మీద కాదు, ఈ యొక్క భూమిపైన ఉన్న వేటి మీద ఆయన దృష్టి లేదు కాబట్టి చాలా ఈజీగా ఇంట్లో నుండి వెళ్ళగొట్టిన వెంటనే వెళ్ళిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ వెళ్ళగొట్టలేదు, బయటికి వెళ్ళగొట్టి బంధించి చెరసాలలోనికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినా కూడా యోసేపులో ఏ కలవరం లేదు, ఏ చింత, ఏ దిగులు ఏమీ లేదు, చాలా నెమ్మదిగా ఉన్నాడు. బికాస్ హి వాస్ సిన్లెస్. అయ్యే దోషము లేదు, ఏమీ చేయలేదు కాబట్టి. మైట్ నాట్ బి as much as Jesus was sinless, but to an extent he was sinless. యేసుక్రీస్తుతో పోల్చి చూచుకునే అంతగా పాపరహితుడు కాకపోయిండొచ్చు. బికాస్ ఎవ్రీ మ్యాన్ క్యారీస్ ద సేమ్ ట్రాన్స్గ్రెషన్ రైట్ ఫ్రమ్ ఆడమ్ టు a last man who will ever be saved on this earth. లేదంటే ఆయన రాకడ వరకు చివరి మానవుడిగా ఈ భూమి మీద ఎవడుంటాడు, వాడు ఆదాము నుండి వాని వరకు ప్రతి ఒక్కనిలోనూ అతిక్రమము, పాపము అన్నది సంక్రమింపబడే ఉంటుంది. ఆ విధముగానే యోసేపు కూడా ఉంది, కానీ తనకు తానుగా చేయు ఆ క్రియలలో ఆయన ఎప్పుడు కూడా దోషిగా లేడు, ఎప్పుడు కూడా దోషిగా కాడు. ఆయన ఎప్పుడు కూడా ఏ పాపమో చేయలేదు.